శుభోదయం దోస్తులు, మీరు పొద్దుగాలు చూస్తారు కాబట్టి శుభోదయం. అసలు ఇది శుభోదయం కాదు, మధ్యాహ్నం 2 అవుతుంది. మనం ఈరోజు వెళ్ళబోతున్నాం మా సిమి వాళ్ళ అత్తగారింటికి. అత్తగారిల్లు అంటే కరీంనగర్లో ఉన్న అత్తగారింటికి కాదు, వాళ్ళ ఊర్లో ఉన్న ఇంటికి. ఎందుకంటే ఆ అత్తమ్మ వాళ్ళు దేవుళ్ళనన్నిటిని అక్కడ ఊర్లో ఉన్న ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైతే ఏదైతే చేసుకుంటారో అక్కడికి వెళ్ళి చేసుకుంటారు అన్నట్టు సెలబ్రేట్ చేసుకోవడం. బతుకమ్మ, దుర్గమ్మ, ఇప్పుడు శుక్రవారం దేవుడు అన్నీ అక్కడనే చేసుకుంటారు. సో మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు టైం 2 అవుతుంది. మన వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళుండొచ్చు. ఆశీష్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఇంక వెళ్ళలేదు. ఆశీష్ కోసం వెయిటింగ్. చూసినాము, వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, వాళ్ళ ఊరు ఇంకా బాగుంటుంది. అప్పుడు నేను చూసిన, ఇప్పుడు మీకు చూపిస్తా. పదండి నాతోనే. పొద్దుగాల కోడి కుయ్యక ముందే మేకపిల్లని కోసిండ్రు వాళ్ళు. మేకపిల్ల కాదు, గొర్రె పిల్లని కోసిండ్రు. మనని భోజనంకి రమ్మన్నారు. పదండి మనం అందరం కలిసి వెళ్దాము, వెక్కేసిద్దాము. శరణమయ్యప్ప. టైంకి నేను డుమ్మా కొట్టినా మంచిగా 7కి పోతాను. ఇప్పుడు మా సిమ్మి వాళ్ళ అత్తగారు ఊరికి పోవాలి. పల్లె నిజామాబాద్ కాసుకో వస్తున్నా. ఏ అట్లని కాదు కానీ సిమ్మి వాళ్ళ అత్తమ్మ ఉన్న మామయ్య మన సబ్స్క్రైబర్స్. అంటే అత్తమ్మ అంటే ఓకే కానీ మామయ్య కూడా ఇట్లా పక్కన వాళ్ళకు చూడండి మా కోడలు వాళ్ళ అక్క మంచిగా చేస్తుంది వీడియోస్ అని చెప్తాడట. ఆ వీడియో అందరు కలిసి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉంటాయి, అందరు కలిసి టీవీలో పెట్టుకొని చూసే వీడియో ఉన్నది. దీనిలో ఇంక్లూడ్ చేస్తా. ఎక్కడనో ఒక దగ్గర సంతోషం, సంతృప్తి, అలాగన్నమాట. ఎలాగా అలాగలాగే పిచ్చిదానా అనుకుంటాను. పిచ్చి లోపల ఇస్ ఇన్ సైడ్. ఓకే గైస్, లెట్స్ గో టు బబ్బూస్ రూమ్. చూసిండ్రు కదా, ఆ మామయ్య ఇక్కడ ఇండియాలో ఉండరనమాట. వచ్చినప్పుడు కూడా వాళ్ళకున్న తక్కువ టైంలో మన వీడియోస్ చూస్తున్నారు ఇల్లు మొత్తం కలిసి. అంటే నాకు నిజంగా చాలా సంతోషమైంది. థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్స్ మామయ్య. నాకు భయం అవుతుంది మామయ్యతో డైరెక్ట్ మాట్లాడాలంటే, అందుకే ఇక్కడ చెప్పేసుకుంటున్నా. టైం చూస్తాను 6:44. చీకటి అయింది. 2 గంటలకు పోవాల్సిన మేము రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతున్నాం కరీంనగర్ నుంచి. అంతే, స్నానం చేసి అట్లనే ఉన్నా తయారే కాలే. ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు వచ్చాము. మా సిమ్మి వాళ్ళ అత్తగారు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీన్డమ్ గాయ్స్. సారీ లేట్ అయింది. పొద్దున 8 గంటలకు వెళ్ళినా అంటే దైవదూతలు మొత్తం బచ్చనే కనబడుతుంది. అందరితో నచ్చే మమ్మల్ని గుర్తు పెట్టుకోరు. బాబాకి పెట్టి ఫస్ట్. మంచిగా మాకు ఇదేంటిది, బ్రెయిన్, బేజావ్ ఫ్రై, బోటీ ఫ్రై, నల్లా ఫ్రై, పూల్ బొక్క విత్ మటన్ విత్ పూల్ బొక్క. మళ్ళీ చెప్పు బాయ్ గాయ్స్. ముందుకు పోవే, కొంచెం సిమ్మి కనబడుతుంది. బాయ్ బాయ్. గంటన్నర ఉన్నాము. లేట్గా వచ్చినందుకు మంచిగా వెరైటీలు దొరికినాయి. వెరైటీలు అంటే లైక్ మటన్ బోటీ, మటన్ నల్ల బోటీ, ఇంకేమో దొరికింది. బేజా ఫ్రై.
సూపర్ టేస్టీ ఉంది. మంజాంటి చేసిండ్రంట, దాని పేరేంటో, బోటీ ఫ్రై. సూపర్ అంటే సూపర్ ఉన్నది, టేస్ట్ ఫుల్ అయింది, పొట్ట ఫుల్ అయింది. ఇంటికి పోయినాక ఇంత సోడా తాగేసి ఫస్ట్కి బయటవి చూసే కదా చాలా రోజులతో చీకట్టేను వచ్చి అనిపిస్తుంది. సిమి వాళ్ళ అత్తగారి ఊర్లో మొత్తం కామ్ పీస్ఫుల్, ఘోరంగా చల్లగా ఉన్నది. సిజ్లింగ్ హాట్ అంటారు కదా, కూల్ ఏమంటారు చెప్పు. కోల్డ్ అంటారు. నీ మొత్తం ఇట్లా ఒక వర్డ్ ఉంటుంది కదా దానికి కూడా. ఏమోలే, ఈ అర్ధరాత్రి అంటే రాత్రి 9 అవుతుంది, కానీ ఇక్కడ అర్ధరాత్రి లాగానే ఉంది. ఇన్ని లైట్లు వేసుకొని పోతుంటే ఆశీష్ ఏమంటాడంటే ఎవరో నన్ను ఇట్లా ఆపేసి నన్ను ఎత్తుకపోతారని. అందుకే కరీంనగర్ పోయినాక చెప్తా మిగతా సంగతి. బాయ్ గాయ్స్. ఒకవేళ ఏం చెప్పకపోతే ఇక్కడికే ఇంతే సంగతి. లేటెస్ట్గా వచ్చినాం, మంచిగా ఫుడ్ వెరైటీలు అన్నీ చంపినాం, పోతున్నాం ఇక కరీంనగర్కు. ఇంతకు సిమి వాళ్ళ అత్తగారు ఊరి పేరు చెప్పలే కదా, పల్లె నిజామాబాద్, సిరిసిల్ల దగ్గర ఉంటుంది కదా, అది సంగతి. 10 అవుతుంది టైం. ఇప్పుడు రీచ్ అయినాం కరీంనగర్. ఇవాళ అంతా వెయిట్ చేసి దాంట్లోనే అంత టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది. ఒక్కసారి బెడ్ ఎక్కగానే ఫోన్ పట్టబుద్ది అవుతుంది. ఫోన్ పడితే మళ్ళీ 1-2 అవుతుంది. 45 करोड़